తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్నా పూర్తిస్థాయి కేబినెట్ భర్తీ చేయలేదు అధిష్టానం. 3 స్థానాలు ఖాళీగా ఉండగా తాజాగా అజారుద్దీన్తో మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. ఇంకా 2 పోస్టులు అలాగే మిగిలాయి. అయితే కేబినెట్లో స్థానం కోసం ఒక్కొక్కరు ఒక్కో రకంగా లాబింగ్ చేశారు. కానీ కొందరికి లాబింగ్ వర్కౌట్ అయింది, మరికొందరికి పైరవీలు పనిచేయలేదు. మరి కేబినెట్ ర్యాంక్ కోసం లాబింగ్ చేసి పదవిని ఒడిసిపట్టిన హస్తం నేతలు ఎవరు? పదవి దక్కని అసమ్మతులు ఎవరు? పూర్తి స్టోరీలో చూద్దాం. ఖాళీగా ఉన్న 3 మంత్రి పదవుల్లో ఒకటి అజారుద్దీన్కి. మరి మిగతా 2 స్థానాల భర్తీ ఎప్పుడు? కేబినెట్ సీటుపై హోప్స్ పెట్టుకుని భంగపడ్డ నేతలెవరు? ఆశావహులను సంతృప్తిపరిచేందుకు కాంగ్రెస్ వేసిన స్కెచ్ ఏంటి? ముస్లిం మైనారిటీ కోటాలో అజారుద్దీన్ని కేబినెట్లోకి తీసుకోవడంతో మంత్రివర్గ విస్తరణ మరోసారి చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు 3 మంత్రివర్గ పదవులు ఖాళీగా ఉండగా తాజాగా ఒక స్థానాన్ని అజారుద్దీన్తో భర్తీ చేసింది హైకమాండ్. దీంతో కేబినెట్ పోస్టుపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నేతలు, ఆశావహులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. మరి మా సంగతేంటి? ఇన్ని రోజులు తాము పార్టీకి చేసిన సేవల్ని గుర్తించరా? మాకిచ్చిన హామీ నెరవేర్చరా? మా ప్రాంతం, మా సామాజిక వర్గాలను పట్టించుకోరా అంటూ పెద్ద ఎత్తున నేతల నుంచి అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ అనేది పెద్ద టాస్క్గా మారింది. ఆశావహుల లిస్టు భారీగా ఉండటంతో ఎవరికి ఇస్తే ఎవరు అలకబోనుతారో అనే ఆలోచనతో ఇప్పటివరకు ఆచీతూచీ వ్యవహరిస్తూ వస్తోంది అధిష్టానం. మొన్నటి వరకు ఖాళీగా ఉన్న మంత్రి పదవుల కోసం పెద్ద ఎత్తున ఆశావహులు ఉండటం, మరోవైపు సామాజిక వర్గాల వారీగా కూర్పు సాధ్యం కాకపోవడంతో మంత్రివర్గ విస్తరణ లేటైందనే చర్చ గాంధీభవన్లో నడుస్తోంది. ఇప్పటికీ మెజారిటీ కులాలైన యాదవులు, మైనారిటీలు, లంబాడాలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. దాంతో ఆయా వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావటం, జూబ్లీహిల్స్లో ముస్లిం మైనారిటీలు మెజారిటీగా ఉండటం, పైగా జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మైనారిటీ సామాజిక వర్గం నుంచి అజారుద్దీన్కు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు కాంగ్రెస్ పెద్దలు. అజారుద్దీన్తో కలుపుకుని మొత్తం ఇప్పటికీ 15 మంది మంత్రి పదవులు భర్తీ అయ్యాయి. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి దఫాలో సీఎంతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 2వ విడతలో 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ముచ్చటగా 3వ విడతలో 1 ప్రమాణ స్వీకారం చేశారు. సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి శ్రీధర్ బాబు, కమ్మ సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, వెలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావు, దళిత సామాజిక వర్గం నుంచి భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, ఆదివాసీ నుంచి సీతక్క, బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మైనారిటీ నుంచి అజారుద్దీన్ ఉన్నారు. అయితే మొదటి నుంచి రాహుల్ గాంధీ చెప్పినట్టుగా జనాభా దామాషా ప్రకారం పదవుల పంపిణీ ఉంటుందని చెప్పిన బీసీ కులాల్లో మెజారిటీ వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదనే చర్చ గాంధీభవన్లో నడుస్తోంది. ఇక మొదటి నుంచి మంత్రివర్గంలో స్థానం ఆశించిన నేతలకు చివరికి భంగపాటు మిగిలింది. అందులో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్లు ఉన్నారు. అయితే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పిస్తూ కేబినెట్ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టింది. ప్రేమ్ సాగర్ రావుకు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2వ విడత కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి రాకపోవడంతో ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డిలను బుజ్జగించారు. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అయితే అందులో ఒకరికి చైర్మన్ పదవి, మరొకరికి సలహాదారు ఇవ్వడంతో మిగతా వారికి చైర్మన్ పదవులు వస్తాయా లేదా మంత్రి పదవి వస్తుందా అనే ఆలోచనలో పడ్డారట. ఖాళీగా ఉన్న 2 మంత్రివర్గ పదవుల కోసం పెద్ద ఎత్తున లాబింగ్ స్టార్ట్ చేశారు నేతలు రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, బాలునాయక్, రామచంద్ర నాయక్, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య. ఇలా ఎవరికి వారు మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరి చూడాలి, ఆశించిన వారికి మంత్రి పదవులు వస్తాయా లేక ఊహించని వారికి మంత్రి పదవి వస్తుందా అనేది తెలియాలంటే డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే.